హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. సో మీ అందరికీ ఒక డల్లాస్ యాత్ర గురించి, చంద్రబాబు నాయుడు సారు డల్లాస్ పోయినప్పుడు ఆ యాత్ర గురించి చెప్పడానికి మీకు వచ్చాను లవ్లీకి. సో వీడియో పెట్టడం జరిగింది. సో డల్లాస్ యాత్రలో చంద్రబాబు నాయుడు సారు ఏం చేశాడో తెలియదు కానీ టీవీ మూర్తి గారు మాత్రం డల్లాస్ యాత్ర గురించి ఒక పెద్దగా గొప్పగా చెప్పాడు. ఎంత గొప్పగా చెప్పాడంటే, చంద్రబాబు నాయుడు సార్ బట్టి కొందరు ఇన్వెస్టర్లు పోతారు కదా, ఆ ఇన్వెస్టర్లే వచ్చి ఏడ్చుకుంటే ఈయన చెప్పిందంట. ఇది ఒక పెద్ద అబద్ధం. ఆ అబద్ధాన్ని కూడా ఆయన లైవ్లో కూర్చొని తన పక్కన ఉన్న అతనికి ఎంత క్లియర్ కట్గా చెప్తానంటే, వినేవాళ్ళు పిత్తనా కొడుకులా మంచోళ్ళ అనేది. సో ఈ డల్లాస్ యాత్ర గురించి ఎవడైతే డల్లాస్ పోయాడో చంద్రబాబు సార్ బట్టి అతను టీవీపై మూర్తి గారికి చెప్పలేదు. 2003లో టీవీపై మూర్తి గారికి బల్ల గణేష్ గారు చెప్పారు. దాని దగ్గొచ్చి నాకే చెప్పిండు అన్నట్టు ఈయన చెప్పడం అనేది పెద్ద విచిత్రం. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, మీరే చూడండి. దావోస్లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి వెళ్ళినప్పుడు ఒక హోటల్లో బస్ చేశారు. చంద్రబాబు గారి రూమ్లో, చీఫ్ సెక్యూరిటీ వాళ్ళు వేరే రూమ్లో, ఆఫీసర్స్ వేరే రూమ్లో, ఇలా ఉన్నారు అందరూ. అప్పుడు -12 degrees టెంపరేచర్లో ఆ రూమ్, హోటల్ రూమ్ వెంటిలేటర్ కొంచెం పగిలి మంచు మొత్తం లోపలికి వస్తే రాత్రంతా నిద్ర పట్టలేదు ఈ ఆఫీసర్స్కి. ఇబ్బంది పడి రగ్గులు కప్పుకొని చాలా ప్రయత్నాలు చేసి హోటల్ స్టాఫ్కి ఫోన్ చేసి ఏదో రాత్రంతా ఇబ్బంది పడి కొంచెం తెల్లవారుజాము నిద్రపోయారు. మగతగా నిద్ర పట్టింది. తెల్లారేసరికి లేట్ అయింది. వాళ్ళు లేచేసరికి లేచి చూడగానే చూస్తే వీఐపీ లేరు. సిఎస్ఓకి ఫోన్ చేస్తే వీఐపీ లేరు, వచ్చేసారు అన్నారు. వీళ్ళ కంగారు వచ్చి గబగబా రెడీ అయిపోయి అప్పుడే ఎందుకు వెళ్ళిపోయారు అని చెప్పి వెళ్ళేసరికి ఇంకా స్టాల్స్ అన్నీ ఓపెన్ కాలే. ఆంధ్రప్రదేశ్ స్టాల్ ఒకటే ఓపెన్ అయింది, మిగిలినవన్నీ అప్పుడప్పుడే వస్తున్నారు. అప్పటికే వచ్చినటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు, ఫారినర్స్ ఆంధ్రప్రదేశ్ స్టాల్ దగ్గర ఉంటే వాళ్ళందరూ రగ్గులు, మఫ్లర్లు ఇవన్నీ కప్పుకుని ఉంటే పెద్ద పెద్ద ఇవన్నీ వేసుకుని అక్కడ అదే ఖద్దరు బట్టలతో అదే వ్యక్తి అలా కూర్చుని ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలు ఏంటి? ఈ ఆఫీసర్స్ సిగ్గుతో షై ఫీల్ అయ్యి వెళ్ళి, సార్ ఏంటి సార్ ఇంత ఎర్లీగా వచ్చేసారు, మా రూమ్లో ఇలా జరిగిందంటే, అవును నా రూమ్లో కూడా జరిగింది కదా సార్, మీరు ఇలా వచ్చారు ఎందుకు సార్, కొంచెం సేపు అంతా రావచ్చు కదా, ఎందుకు ఇంత చలిలో? నేను గవర్నమెంట్ డబ్బుతో వచ్చానయా, మనందరూ గవర్నమెంట్ ప్రజలు కట్టిన పన్నులతో విమానాల్లో వచ్చి హోటల్లో బస్ చేశాం. అందరికంటే 10 నిమిషాల ముందు నేను వస్తే నాకు ఎలాగా టైం వేస్ట్ చేయడం అనవసరం. అది హోటల్లో ఉండే బదులు ఇక్కడికి వచ్చాను అనుకో, ఇతర స్టాల్స్తో కంపీట్ చేస్తే మనం కొంచెం ముందు ఎక్కువసేపు మాట్లాడే అవకాశం వస్తుంది. ఒక 2-3 ఫారినర్స్ అట్రాక్ట్ అయినా మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు పిల్లలకు 100 మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను హోటల్లో ఎందుకు ఉండాలి? ఇది చెప్తే ఆ ఆఫీసర్ కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయట. నాకు ఆయనలే చెప్పారు. అదే ఆయన విజన్, ఆయన కష్టం. దావోస్ లో మీటింగ్ జరుగుతుంది కదా, ఇండస్ట్రియల్ సమ్మిట్. చంద్రబాబు గారు కూడా అందరిని ఆయన టీం తీసుకొని మొత్తం తీసుకొని దావోస్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అందరు మీటింగ్ పొద్దున్నే టైంకి 9కు ఎంత ఫిక్స్ చేసుకున్నారు. ఈయన ఫోటోస్ అన్ని ఇట్లా రూమ్స్ ఉంటాయి కదండి, ఈయన ఆయన చెప్పాడు కాబట్టి నేను మీకు చెప్తున్నాను, నేను చూడలేదు సార్. ఆయన అంత పెద్ద మనిషి, ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్లా రూములు మొత్తం ఇట్లా కట్టుకొని రూములో ఉన్నాయంట. విపరీతం అక్కడ -10 degrees వచ్చాడు. దావోస్ అంటే యూరోప్ అంతా విపరీతం చలి ఉంటుంది. విపరీతం చలిలో వీళ్ళ కర్మగాలి, వీళ్ళున్న వింగ్ మొత్తం గ్లాస్ ఏదో పగిలిపోయిందంట. విపరీతమైన చలి అంట, భయంకరమైన చలి అంట. మంచి వస్తుంది. పడుకోవాలి ఫోన్ చేస్తే మేము ఏం చేయాలి ఉన్నారంట. హోటల్ నైట్ 12 అయిపోయింది, 1 అయిపోయింది, మేము ఏం చేయాలంట. దుప్పట్లు కప్పుకొని, పరుపులు కప్పుకొని, నిద్ర పట్టక 4 5 ఆయన స్టాఫ్, ఆయనతో పాటు వెళ్ళిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ, చంద్రబాబు గారి సెక్రటరీ కానీ, సెక్యూరిటీ కానీ పడుకున్నారట. పడుకొని లేచేటప్పుడు 9 అయిందంట. అయ్యో టైం అయిపోయిందని గౌగోలు లేచి చంద్రబాబు గారు సీఎస్ ఫోన్ చేశారట. ఎక్కడున్నారు సార్ అంటే, సార్ ఆ మీటింగ్లో ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చారు అది చెప్తే వీళ్ళు గౌగో రెడీ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్ళారంట. చంద్రబాబు గారు అన్ని షాపులు, గుజరాత్, అన్ని రాష్ట్రాల్లో స్టాల్స్ అన్ని మాట్లాడుకుంటూ పోతే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని పోతుందంట. పోతే చంద్రబాబు గారు ఒకటే మామూలు షర్టు వేసుకొని చుట్టూ ఒక ఫారినర్స్ ఒక 10 మంది వేసుకొని చెప్తున్నా అంట, ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పది, మొత్తం సముద్రం ఉంది, ఒక 900 కిలోమీటర్ల సముద్రం ఉంది, మీరు పెట్టుబడులు పెడితే చాలా గొప్పగా ఉంటుంది, భూమి బద్దలైపోద్ది, అందరు రండి. ఆయనకు అలవాటే కదా, ఎవరిని పోయి బతిమాలుకొని తెచ్చుకోవచ్చు, ప్రజెంటేషన్ ఇస్తున్నా అంట. అదే ఇస్తున్నా అంట. సార్ అంటే ఏమ్మా అన్నంట. సార్ సారీ సార్, రాత్రి మాది ఇట్లా పగిలిపోయి బాధతో మంచుతో నిద్ర పట్టదంటే నా రూమ్ కూడా పగిలింది అనంట. సార్ మరి మీ నిద్ర అంటే, ఏమన్నా నిద్ర పొద్దున్నే ఒకరోజు నిద్రపోకపోతే ఏం కాదు కదా, మనం ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతో ఇక్కడికి వచ్చాం కదా,
వాళ్ళ డబ్బుతో వచ్చి మనం పగల పడుకుంటే ఎట్లా? నేను ఒక 10 నిమిషాలు ముందు వచ్చాను అనుకో, ఈ కథమ స్ట్రీట్లో స్టాల్ ఓపెన్ చేయకముందే నేను ముందు వచ్చాను అనుకో, వచ్చి నేను మాట్లాడాను అనుకో, ఏదైనా ఒక కంపెనీ వచ్చినా కానీ ఏ వెనకబడి రాయలసీమనో ఉత్తరాంధ్రలో పెట్టామనుకోండి, ఒక 100 కుటుంబాల పాపాడు, దాని ద్వారా ఒక 5-6 వేల మంది హ్యాపీగా ఉంటారు కదా, వాళ్ళ భవిష్యత్తు ముఖ్యమైన ముందు వచ్చాను అన్నట్టు. అలా మాట చెప్పగలను. నాకు ఎంత దుఃఖం. అబద్ధం అనేది ఆడితే దాంట్లో తప్పులేదు. ఒక అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలంటారు కదా, నిజంగా అతికినట్టే మాట్లాడాడబ్బా. అంటే ఒక న్యూస్ రిపోర్టర్ అనేవాడు అబద్ధాన్ని ఇంత క్లియర్గా నిజాయితీగా మాట్లాడతారా అనేది నాకు ఈ వీడియో చూసిన తర్వాత తెలిసింది. అసలు ఈ డల్లాస్ యాత్ర గురించి ఎందుకు మనం ఇంతగా అనుకుంటామంటే, ఇది మరి దారుణంగా ఉంది. డల్లాస్ యాత్ర అనేది మరీ దారుణంగా ఉంది ఇక్కడ. సో ఒకసారి వీడియోలు చూడండి. ఇలాంటి మాటలు చెప్పి అందరిని మాయపెట్టి ఎన్ని చేస్తాను. సో దీన్ని బట్టి మనమే కదా వాళ్ళ మాటలు నమ్మి నిజం అనుకుంటాం. సో ఎవడు నమ్మకండి. ప్రపంచంలో ప్రతి ఓడు అబద్ధాన్ని కూడా నిజాయితీగా చెప్పడం మొదలుపెట్టిండ్రు. సో అందుకోసమని మీకు ఈ వీడియో చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ మై